గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఫస్ట్ డేటా ఫ్రమ్ చంద్రయాన్ 2 అవుట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం. మీరు జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. అండ్ నెక్స్ట్, బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ టాక్ అబౌట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఒక్కసారి యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడతాను చూడండి. మీకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్లో వచ్చేది ఏంటి అంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క కంప్లీట్ బ్యాక్గ్రౌండ్తో పీడిఎఫ్ అనేది ఇస్తాను మీకు. ఆ పీడిఎఫ్ ఒక్కటి చాలు, మీరు వేరే దగ్గర ఆ అనాలిసిస్ ఆ ఆర్టికల్స్కి సంబంధించిన డేటా వెతకక్కర్లేదు. మీకు ప్రతి క్వశ్చన్కి, మీ మైండ్లో వచ్చే ప్రతి క్వశ్చన్కి ఆ పీడిఎఫ్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ అండి, చక్కగా ఐప్యాడ్లో రాసినటువంటిది నీట్గా ఇస్తాను. అండ్ నెక్స్ట్, ఎవ్రీడే ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మీకు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ వస్తాయి. ఓన్లీ యూపీఎస్సీకి హిందూ పేపర్ సరిపోతుందా అంటే సరిపోదు. యూనో ఏముండాలి దాంతోపాటు అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండాలి, దాంతోపాటు డిఫరెంట్ బీబీసీ ఉండాలి, గార్డియన్ ఉండాలి, లైవ్ మింట్ ఉండాలి. ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటిలో మనం మిస్ అయ్యే ఆర్టికల్స్ని ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కవర్ చేస్తాను. రైట్. దాంతోపాటు మెయిన్ సెషన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ సెషన్ జరుగుతాయి. ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ జరుగుతుంది. మెయిన్ సెషన్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్, డైవర్స్ ఆస్పెక్ట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. దాంతోపాటు ఆ వీక్లో వచ్చేటటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్ ఎలా రావచ్చు యూపీఎస్సీ మెయిన్స్లో, దాన్ని మనం ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఆన్సర్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే విధమైనటువంటి మీకు ఇన్పుట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బిట్వీన్ లైన్స్ ఎలా చదవాలి మీరు పేపర్ని అని చెప్పి దానిలో మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే సెషన్ అండి అది. రైట్, అది జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో అది మన యాప్లో పెడతాము. ఎవ్రీడే యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ మీరు చక్కగా రాస్తారు. రాస్తే మీకు ఏమవుతుంది, ఇంకా ఏవైనా మిగిలిపోయిన క్వశ్చన్స్ ఉంటే అవి కరెంట్ అఫైర్స్ టెస్ట్లో మీకు ఇదవుతాయి. విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి ప్రతి క్వశ్చన్. రైట్. దాంతోపాటు ఇంకేం జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ టెస్ట్ మీరు రాస్తారు. దాంతోపాటు ఇంకేం జరుగుతుంది అంటే మీరు ఎక్కడ ఉన్నారు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో, వేర్ యూ స్టాండ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అని చెప్పి మీకు తెలియడం అనేది జరుగుతుంది. సింపుల్. నెక్స్ట్, మీకు ఇంకా ఏది ఉంటుంది అంటే బెస్ట్ అండి లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇస్తున్నాం. ఒక్కసారి జాయిన్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సుని మేము అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆలోచించండి. అండ్ నెక్స్ట్, ఎడిటోరియల్స్ ఏవైతే మనం దీనిలో కవర్ చేయట్లేదో హిందూ ఎడిటోరియల్స్ అనేవి తప్పకుండా కవర్ అవుతాయి ఎవ్రీడే. ఏవైతే రిలవెంట్ ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి చూడండి, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో దీని ఫీజు ఎంత అంటే కేవలం 8,000 రూపాయలమ్మ. ఇది ఎంతకి వెళ్తుంది అంటే 10,000 రూపీస్కి వెళ్ళిపోతుంది 1వ తారీఖు నుంచి. సో జాయిన్ అవ్వాలంటే ఈ రూపే జాయిన్ అవ్వండి లైఫ్ టైం వ్యాలిడిటీతో. 8,000 కూడా మీరు ఇప్పుడు కట్టక్కర్లేదండి, ఒకేసారి నెలకు 2,000 చొప్పున హాయిగా కట్టుకోవచ్చు 4 నెలల్లో. మీకు ఇది కూడా ఇస్తున్నాం. ఆలోచించండి, వైజ్ డెసిషన్ తీసుకోండి. ఎవ్రీడే పీడిఎఫ్స్, ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్, ఎడిటోరియల్స్, కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఆలోచించి వైజ్ డెసిషన్ తీసుకోండి. దాంతోపాటు నేను చెప్పేది హిస్టరీ చెప్తానమ్మా. ఇప్పుడు మోడర్న్ హిస్టరీ అవుతుంది. ఓన్లీ మోడర్న్ హిస్టరీ, జస్ట్ 2-3 సెషన్లు అయినాయి మోడర్న్ హిస్టరీ మీరు చక్కగా లైవ్కి జాయిన్ అవ్వాలంటే యూ కెన్ జాయిన్ విత్ ఓన్లీ 3,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. మోడర్న్ హిస్టరీ మీకు ఎంత వెయిటేజ్ ఉంటుందో తెలుసు, మీకు అద్భుతంగా కథల రూపంలో మొత్తం అంతా కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్, మీకు దాంతోపాటు దీనికి కాంప్లిమెంటరీ టెస్ట్స్ ఏవైతే ఉంటాయో టెస్ట్లకు కూడా యాక్సెస్ అనేది లభిస్తుందమ్మా. దాంతోపాటు ఏం జరుగుతుంది, అలాంగ్ విత్ మోడర్న్ హిస్టరీ ఐ ఆల్సో టీచ్ యాంథ్రోపాలజీ ఆప్షనల్ అనేది నేను టీచ్ చేస్తాను. యాంథ్రోపాలజీ ఆప్షనల్ మీకు పూర్తి స్థాయిలో ఫిజికల్ యాంథ్రోపాలజీ కానీ, సోషియో కల్చరల్ యాంథ్రోపాలజీ కానీ, ఆర్కియాలజికల్ యాంథ్రోపాలజీ కానీ, పేపర్ 2లో వచ్చే ఇండియన్ యాంథ్రోపాలజీ ఇవన్నీ మొత్తం చెప్తాను. ఇండియన్ ట్రైబ్స్ ఇవన్నీ డీటెయిల్డ్గా చెప్తాను. దానికి నోట్స్ కూడా నేనే ఇస్తాను చక్కగా. కేస్ స్టడీస్ డిస్కస్ చేస్తాను, డైనమిక్ ఆస్పెక్ట్స్ డిస్కస్ చేస్తాను, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తాను. అన్నీ జరుగుతాయి దీనిలో. యాంథ్రోపాలజీ ఆప్షనల్ ఫీజు ఎంత అంటే కేవలం 20,000 రూపాయలు, 20,000ఏనండి. రైట్. దీన్ని కూడా మీరు 4 ఇన్స్టాల్మెంట్స్లో చక్కగా కట్టుకోవచ్చు, 4 ఇన్స్టాల్మెంట్స్లో. ఆలోచించండి, ఇది 1వ తారీఖు నుంచి 25,000 కాబోతుంది. ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. కాంప్రహెన్సివ్గా మీకు యాంథ్రోపాలజీ కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఫర్ ఎవర్, మీరు ఎన్నాళ్ళు వినాలనుకుంటే అన్నాళ్ళు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు.
ఆలోచించి వైజ్ డెసిషన్ తీసుకోండి అమ్మా, మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. బై యునో ఇఫ్ యూ ట్రస్ట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, ఇస్రో ఏదైతే ఉంటుందో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో, ఇదేం చెప్పింది అంటే దే హ్యావ్ రిలీజ్డ్ ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా. ఏ డేటా అండి? ఎక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి డేటా? చంద్రయాన్-2 ఏదైతే ఉంటుందో, చంద్రయాన్-2 ఏదైతే మనకి రోవర్ ఏదైతే మనకి డేటా పంపించిందో, ఆ డేటాని ఏం చేశారు? పబ్లిక్ స్క్రూటినీ ఏదైతే ఉంటుందో, పబ్లిక్ పీపుల్కి బయటికి పెట్టడం అనేది జరిగిందమ్మా. ఇస్రో దాంతోపాటు ఏం చెప్పింది అంటే, చంద్రుని చుట్టూ, ఇది చంద్రుడు అనుకోండి, చంద్రుని చుట్టూ ఏం తిరుగుతుంది? రోవర్ తిరుగుతుంది కదా. ఈ రోవర్ ఏదైతే ఉంటుందో, ఈ రోవర్ చక్కగా చంద్రుడిని హ్యాపీగా అబ్జర్వ్ చేస్తుంది. మొత్తం 8 ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, 8 ఎక్స్పెరిమెంట్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. 8 ఎక్స్పెరిమెంట్స్ కూడా చాలా చక్కగా రోల్ అవుట్ అవుతున్నాయి అని చెప్పడం అనేది జరిగింది. ఎటువంటి ఇది లేదు, ప్రీ లాంచ్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చక్కగా రీచ్ అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో పేలోడ్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, పేలోడ్ అంటే ఏంటి? మన తాలూకా చంద్రయాన్ మిషన్తో పాటు వెళ్ళినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎనలైజ్ చేసేటటువంటి టీం ఏదైతే ఉంటుందో దాన్ని పేలోడ్ టీం అంటాం. అర్థమైందా? సో ఈ పేలోడ్ టీం దేన్ని అనలైజ్ చేస్తుంది? ఈ రోవర్ని అనలైజ్ చేస్తుంది. ఈ పేలోడ్ టీం ఏదైతే ఉంటుందో, ఇట్ హ్యాస్ టర్న్డ్ ఆన్బోర్డ్ సిస్టమ్స్ ఫర్ ఆప్టిమల్ ఇన్స్ట్రుమెంట్ కాన్ఫిగరేషన్. అక్కడ ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో వాటి మీద పరిశోధనలు చేయడం మొదలుపెట్టింది. అండ్ హ్యాస్ డిరైవ్డ్ ఎసెన్షియల్ ఇన్ఫ్లైట్ క్యాలిబ్రేషన్ డేటా. సో ఎసెన్షియల్ డేటా అనేది ఏదైతే ఉంటుందో అది వాళ్ళందరూ డెరైవ్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు దే హ్యావ్ రివైజ్డ్ టు డేటా ప్రాసెసింగ్ స్టెప్స్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ రివైజ్డ్ డేటా ప్రాసెసింగ్ ఇవేవైతే ఉన్నాయో, సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో వాటిని రివైజ్ చేయడం అనేది, చేంజ్ చేయడం అనేది జరిగింది. అండ్ దే హ్యావ్ స్టార్టెడ్ టు పబ్లిష్ ఎర్లీ రిజల్ట్స్. సో ఎర్లీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పబ్లిష్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఎవరండి? పేలోడ్ టీమ్. అర్థమైందా? బట్ కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? పబ్లిక్కి పెట్టేటటువంటి డేటా ఏదైతే ఉంటుందో, పబ్లిక్ రిలీజ్ డేటా ఏదైతే ఉంటుందో, ఇట్ షుడ్ బి ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ప్లానెటరీ డేటా సిస్టమ్ 4 అండి. ఈ ప్లానెటరీ డేటా సిస్టమ్ 4 ఏదైతే ఉంటుందో ఇట్ ఈజ్ యాక్సెప్టెడ్ గ్లోబల్లీ. ఏదైనా స్టడీ ఈ సిస్టంలో పెట్టాలంట. సో ఈ సిస్టంలోకి వీళ్ళు పేలోడ్ టీం తెచ్చినటువంటి ఏం జరిగింది? రోవర్ ఎవరికండి? సిస్టమ్ రోవర్ తాలూకు డేటాని ఎవరండి ఇది చేశారు? పేలోడ్ టీం ఏదైతే ఉంటుందో పేలోడ్ టీం తీసుకున్నారు. ఈ పేలోడ్ టీం ఏం చేస్తుంది చూడండి. నోడల్ ఏజెన్సీ అయినటువంటి మనకి ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో, ISSDC ఏదైతే ఉంటుందో, ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్, ఇది నోడల్ ఏజెన్సీ అండి. దేనికి నోడల్ ఏజెన్సీ? ప్లానెటరీ డేటాని ఎనలైజ్ చేయడం ఏదైతే ఉంటుందో, ప్లానెటరీ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ డేటాని ఇది చేయడం. సో ఇదేం చేస్తుంది? ఆ వచ్చిన డేటా ఏదైతే ఉంటుందో ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ PDS-4 ఫార్మాట్. ప్లానెటరీ డేటా సిస్టమ్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ గ్లోబల్గా ఫాలో అవుతున్నటువంటి స్టాండర్డ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దానిలో కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇట్ విల్ కన్వర్ట్, ఆఫ్టర్ కన్వర్టింగ్ ఇట్ విల్ పోస్ట్ ఇట్ త్రూ పబ్లిక్ డొమైన్లోకి పెడతారు. ఎలా పెడతారు? వాళ్ళ తాలూకా ప్రధాన్ పోర్టల్ ఏదైతే ఉందో, ప్రధాన్ పోర్టల్ అనేది ఏదైతే ఉందో దాని నుంచి పెడతారు పబ్లిక్ డొమైన్లోకి. అండ్ పబ్లిక్ గ్లోబల్ సైంటిస్టులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో దే కెన్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. అర్థమైందా? మీకు సైకిల్ అర్థమైందా? రోవర్ ఏదైతే ఉందో రోవర్ ఎవరికి పంపిస్తుంది? పేలోడ్ టీముకి పంపిస్తుంది. పేలోడ్ టీం ఎవరికి పంపిస్తుంది? మన తాలూకా ISSDC ఏదైతే ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో దానికి పంపిస్తే, ఇండియన్ స్పేస్ సైన్స్ డేటా సెంటర్ అనేది ఎలా మారుస్తుంది? దాన్ని PDS-4 ఫార్మేట్లో, ప్లానెటరీ డేటా సిస్టమ్ 4 ఫార్మేట్లో మారుస్తుంది. దీన్ని దేనిలో పెడతారో మార్చి ప్రధాన్ పోర్టల్లో పెడతారు. సో దట్ సైంటిస్ట్స్ అండ్ గ్లోబల్ సైంటిస్ట్స్ అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ కెన్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ దట్ హ్యాస్ బీన్ షేర్డ్ బై చంద్రయాన్-2 మిషన్. క్లియర్? మీకు అర్థమైందని అనుకుంటా. చంద్రయాన్-2 పంపించినటువంటి మిషన్ ద్వారా వచ్చినటువంటి డేటాను అందరూ చూడొచ్చు. సో దాంతోపాటు ఇంకేం చేశారు? చంద్రయాన్-3 ఏదైతే ఉంటుందో, చంద్రయాన్-3 ఇది ఏదైతే ఉంటుందో ఆ వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది, సక్సెస్ఫుల్గా హెల్దీగా జరుగుతుంది అని చెప్పి ఎవరు చెప్తున్నారు? మన ఇస్రో చైర్మన్ చెప్పడం అనేది జరిగింది. దీస్ ఆర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్
దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ గురించి మీకు ఇవన్నీ గుర్తుండాలి. ఇప్పుడు ముందు చంద్రయాన్ 2 మిషన్ గురించి కొన్ని తాలూకా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. చంద్రయాన్ 2 రైట్. ఎప్పుడండి ఈ చంద్రయాన్ 2 అనేది ఎప్పుడు లాంచ్ చేశారంటే 2019లో లాంచ్ చేయడం అనేది జరిగిందమ్మా. ఎప్పుడు 2019లో లాంచ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? త్రూ లాంచింగ్ మిషన్ ఏంటి, జిఎస్ఎల్వి ఎంఐకే సెకండ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ద క్యారియర్ వెహికల్ ఆఫ్ చంద్రయాన్ 2, అది గుర్తుపెట్టుకోండి. రైట్. సో చంద్రయాన్ 2లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి, ఒకటి ఆర్బిటార్, ల్యాండర్కి ఒక పేరు పెట్టారు. ఏంటా పేరు, విక్రమ్. పేరు దేని బేసిస్లో పెట్టారు, విక్రమ్ సారాభాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన గారి పేరు మీద, ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద పెట్టడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకేముంటుంది, రోవర్ ఉండడం అనేది జరుగుతుంది. రోవర్కి పేరేంటి, ప్రజ్ఞాన్ అనేటటువంటి పేరు పెట్టారు. చూడండి ఏం జరుగుతుంది, స్పేస్ తాలూకా ఇదేదైతే ఉంటుందో మనకి స్పేస్ మిషన్లో ఏమైతే ఉందో, భూమి అనుకోండి, ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఎర్త్ మీద నుంచి ఏది పంపిస్తారు, స్పేస్ లాంచ్ వెహికల్ పంపిస్తారు. లాంచ్ వెహికల్ ఏం చేస్తుంది, మామూలుగా జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్ ఏదైతే ఉంటుందో జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి ఆర్బిటార్ ఏదైతే ఉంటుందో దీన్ని రిలీజ్ చేస్తుందండి. ఆర్బిటర్ని రిలీజ్ చేస్తుంది. ఆర్బిటర్ దెన్ మెల్లగా ఏం చదువుతుంది, మనకి ఎర్త్ తాలూకా ఆర్బిట్లోకి వచ్చి మెల్లమెల్లగా దాన్ని ట్రిగ్గర్ చేస్తే అది మూన్ యొక్క ఆర్బిట్లోకి వెళ్తుంది. మూన్ యొక్క ఆర్బిట్లో ఆర్బిటార్ ఉండిపోయి, ఆర్బిటార్ దేన్ని రిలీజ్ చేస్తుంది, ఇక్కడ ఆర్బిటార్ ఉంటుంది అనుకోండి, ఇది దేన్ని రిలీజ్ చేస్తుంది, ల్యాండర్ ఏదైతే ఉంటుందో ల్యాండర్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. రోవర్ అనేది ఇక్కడే ఉండిపోతుంది, ఆర్బిటార్లోనే ఉండిపోతుంది రోవర్. దిస్ రోవర్ ఏం చేస్తుంది, మన తాలూకా చంద్రుడి చుట్టూ తిరిగి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంది. ఈవెన్ త్రూ ల్యాండర్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తుంది. ఈ ల్యాండర్ అనేది ఎన్నాళ్ళు పనిచేస్తుంది, ఓన్లీ చంద్రుడి యొక్క సర్ఫేస్ ఎలా దాని గురించి పరిశోధన మాత్రమే చేస్తుంది ఈ ల్యాండర్. ఈ ల్యాండర్ అనేది ఎన్నాళ్ళు పనిచేస్తుంది అంటే ఓన్లీ 1 మూన్ డే. 1 మూన్ డే ఈజ్ ఈక్వల్స్ టు ఐ థింక్ 14 ఇదండి, రైట్, 14 రోజులు, 14 ఎర్త్ డేస్ మనకి ఎగ్జాక్ట్లీ. 1 మూన్ డే ఈజ్ ఈక్వల్స్ టు 14 ఎర్త్ డేస్. అంత మాత్రమే పనిచేయడం అనేది జరుగుతుంది, తర్వాత ఇది ఇన్యాక్టివ్ అయిపోతుంది. దెన్ రోవర్ అబ్జర్వ్స్, ఈ రోవర్ ఏదైతే ఉంటుందో మూన్ చుట్టూ ఆర్బిటార్ ఏదైతే, ఇది మూన్ అనుకోండి సపోజ్, మూన్ చుట్టూ ఎన్ని కిలోమీటర్ల దూరంలో తిరుగుతుందంటే 100 కిలోమీటర్స్ దూరంలో ఇలా తిరుగుతూ ఉంటుంది. ఏంటండి, ఆర్బిటార్ తిరుగుతూ ఉంటుంది. ఆర్బిటార్లో ఉండేది ఏంటి, రోవర్ ఉంటుంది. సో రోవర్ ఏం చేస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉన్నటువంటి పేలోడ్ టీమ్కి పంపిస్తుంది. దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ చంద్రయాన్ 2 వర్క్స్. మీకు చంద్రయాన్ 2 ఎలా వర్క్ అయిందో చెప్పానని అనుకుంటున్నాను. రైట్. మూన్ యొక్క ఆర్బిట్ ఎంత దూరం ఉందండి, మన తాలూకా ఎర్త్ సర్ఫేస్ నుంచి 3,82,000 km దూరంలో ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అర్థమైందా? ఇలాంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి. మీకు అన్నీ పరిచయం చేశానని అనుకుంటున్నాను. అండ్ చంద్రయాన్ 2 గురించి ఇంకొన్ని ఫ్యాక్ట్స్ చూసుకుంటే, ఇట్ ఈస్ ద ఫస్ట్ స్పేస్ మిషన్ టు కండక్ట్ ఏ సాఫ్ట్ ల్యాండింగ్ ఆన్ ద మూన్ సౌత్ పోలార్ రీజియన్. మూన్ యొక్క సౌత్ పోల్ రీజియన్ ఏదైతే ఉంటుందో అక్కడ సాఫ్ట్ ల్యాండింగ్ అయినటువంటి, క్రాష్ అవ్వకుండా ల్యాండ్ అయినటువంటి మొదటి మిషన్ అంట. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ ఇండియన్ మిషన్ టు ఎక్స్ప్లోర్ ద లూనార్ టొరైన్ విత్ హోమ్ గ్రోన్ టెక్నాలజీ. మన ఇండియన్ టెక్నాలజీ, ఇండిజినస్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో ఇండిజినస్ టెక్నాలజీ ఉపయోగించుకొని మూన్ యొక్క సర్ఫేస్ని మనం ఇది చేసినటువంటి, ఎక్స్ప్లోర్ చేయడానికి పంపించినటువంటి మొదటిదంట. అర్థమైందా? అండ్ కంట్రీస్ 4th ఎవర్ సాఫ్ట్ ల్యాండ్ ఆన్ ద లూనార్ సర్ఫేస్. చంద్రుని మీద సాఫ్ట్ ల్యాండ్ ఇదైనటువంటి, సాఫ్ట్ ల్యాండింగ్ అంటే వితౌట్ క్రాషింగ్ అండి. లూనార్ సర్ఫేస్ మీద సాఫ్ట్ ల్యాండ్ అయినటువంటి ఇంపార్టెంట్ 4th మిషన్ ఏంటి అంటే చంద్రయాన్ 2. ఇది గుర్తుపెట్టుకోవాలి. చంద్రయాన్ వాజ్ ఫాలోడ్ బై చంద్రయాన్ 1. చంద్రయాన్ 1 తర్వాత చంద్రయాన్ 2 అనేది లాంచ్ చేశారు. దీని తాలూకా లాంచ్ వెహికల్ ఏమని చెప్పుకున్నాం, జిఎస్ఎల్వి MK3M1. ఇదేదైతే ఉందో ఇది అవ్వడం అనేది జరిగింది. ఈ మిషన్ అండి ఎప్పుడు ప్రపోజ్ చేశారు, 18th సెప్టెంబర్ 2008లో ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి ఈ మిషన్ అనేది లాంచ్ అయింది, 22 జూలై 2019లో లాంచ్ అవ్వడం అనేది జరిగింది. అండ్ 6th సెప్టెంబర్
2019లో ఏం జరిగింది, ల్యాండర్ అనేది మూన్ సర్ఫేస్ మీదకి ల్యాండ్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ అబౌట్ దిస్ ఆర్టికల్. మొత్తం మీకు అన్ని ఇన్ డీటెయిల్ చెప్పానని అనుకుంటున్నానమ్మా. సో చంద్రయాన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో కూడా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్మీ సీక్స్ టు ఎక్స్పెడిట్ హెలికాప్టర్ డీల్. హెలికాప్టర్ డీల్ అనేది ఫాస్టర్గా అవ్వాలని చెప్పి ఆర్మీ అనుకుంటుంది, ఫాస్టర్గా డీల్ క్లోజ్ అవ్వాలని చెప్పి అనుకుంటుంది. ఎవరితో ఈ డీల్, ఏంటి హెలికాప్టర్స్, వీటన్నింటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడతాం. వీ టాక్ దిస్ వన్ ఇన్ జిఎస్ పేపర్ 2. జిఎస్ పేపర్ 2లో మాట్లాడుతున్నాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ యొక్క బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి అమ్మా. 2015లో 2015లో ఏమైంది అంటే బోత్ ఇండియా అండ్ రష్యా, ఎవరండి కంట్రీస్, బోత్ ఇండియా అండ్ రష్యా కండక్టెడ్ ఏ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్. ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అనేది ఒకటి చేసుకున్నారు. ఎందుకోసం ఈ అగ్రిమెంట్ అంటే చూడండి జాగ్రత్తగా. 200 ఈ అగ్రిమెంట్ ఎందుకోసం, 200 KA-26T ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, అవి మొత్తం ఎన్ని తెచ్చుకోవాలనుకుంటున్నారు, 200 తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి, రష్యా నుంచి తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారు. దీని తాలూకా ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత అంటే ఓవర్ $1 బిలియన్, $1 బిలియన్ కంటే ఎక్కువ. అండ్ మొత్తం ఎలా జరుగుతుంది అంటే చూడండి, 60 హెలికాప్టర్స్ అనేవి డైరెక్ట్గా ఇంపోర్ట్ అవుతాయి. 60 హెలికాప్టర్స్ అక్కడే తయారై, రష్యాలో తయారై చక్కగా డైరెక్ట్ ఇంపోర్ట్ అనేది అవుతాయి. ఇంకా 140 రిమైనింగ్ 140 ఎక్కడవుతాయి అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. లోకల్గా మ్యానుఫ్యాక్చర్ అవ్వడం వల్ల మనకు లాభం ఏంటి అంటే టెక్నాలజీ షేరింగ్ అనేది అవుతుంది. ఆ టెక్నాలజీ ఎలా అయితే తయారు చేశారో అదంతా మనకు తెలుస్తుంది, మొదటి విషయం. రెండో విషయం ఏంటి, మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఇండియాలో వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇది చేస్తారు. ఐ మీన్ మన ఇండియాలో అసెంబ్లీ కానీ పార్ట్స్ అసెంబుల్ చేయడం కానీ, దాంతోపాటు ఇది ప్లాంట్స్ నిర్మించడం కానీ ఇవన్నీ చేస్తారు. సో దట్ ఎంప్లాయ్మెంట్ మన ఇండియాలో, మొత్తం అందరు ఎంప్లాయీస్ని తెచ్చుకోలేరు కదా, మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈ ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్లో భాగంగా ఏ జాయింట్ వెంచర్ దట్ నేమ్డ్ ఇండియా రష్యా హెలికాప్టర్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దీని వెంచర్ని సెటప్ చేయడం అనేది జరిగింది. ఎవరెవరి మధ్య, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో దానికి, దాంతోపాటు రష్యన్ హెలికాప్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఇది చేయడం అనేది జరిగింది. ఈ రష్యన్ హెలికాప్టర్స్ అనేది ఇండియా వచ్చి ఇండియాలో అసెంబుల్ చేయడం అనేది జరుగుతుంది. మీకు ఇక్కడి వరకు క్లియర్ అనే అనుకుంటున్నాను. సో ఆర్మీ అనేది ఏం చేసింది, దానికోసం ఒక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అనేది పెట్టింది. మన తాలూకు ఆర్మీ కాదు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది పెట్టడం అనేది జరిగింది. టు ఐఆర్హెచ్ఎల్కి పెట్టింది. చూడండి జాగ్రత్తగా. ఐఆర్హెచ్ఎల్ అంటే ఇప్పుడే ఏం చెప్పుకున్నాం, ఇండియా రష్యా హెలికాప్టర్స్ లిమిటెడ్కి ఒక ఇది పెట్టడం అనేది జరిగింది. ఎందుకోసం, ఫర్ 200 హెలికాప్టర్స్ కోసం పెట్టింది. దాంతోపాటు ఈ 200 హెలికాప్టర్స్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏమనుకుంటుంది, 70% లోకల్గా అవ్వాలి, మిగిలిన 30% మీరు డైరెక్ట్ ఇంపోర్ట్ అనేది చెయ్యాలి అని అంటుంది. బట్ రష్యా ఏముంటుంది, 70% లోకల్గా తయారు చేయాలంటే మాకు చాలా మిగలదు, అసలు ఏంటి గిరాకీ ఉండదు, గిట్టుబాటు అవ్వదు అని చెప్పి ఏం చేసింది, 70%ని 62.4% చెయ్యండి అని చెప్పడం అనేది జరిగింది. 62.4% లోకల్గా మేము ఇది చేస్తాము, మిగిలిందంతా మేము డైరెక్ట్ ఇంపోర్ట్ చేస్తాము అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో రష్యాకి ఇండియాకి మధ్య ఈ డీల్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తగ్గట్లేదు, 70% అంటే 70% చేయమంటుంది. రష్యా తాలూకా ఇదేమంటుంది, రష్యన్ హెలికాప్టర్స్ దాన్ని 62.4% చేయండి, లేకపోతే మేము కూడా మాకు గిట్టుబాటు అవ్వదని అంటుంది. అర్థమైందా?
పోనీ రష్యా నుంచి విత్డ్రా అయిపోయి వేరే ఏమైనా కంట్రీతో కానీ వేరే ఏమైనా కంపెనీతో కానీ డీల్ చేసుకుందామా అంటే ఇండియాకి ఇంకొక 2 to 3 years టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ప్రపోజ్ పెట్టడానికి మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ పెట్టడానికి, మళ్ళీ ఈ కంపెనీలు అనేవి టెండర్లు వేయడానికి, దాంతోపాటు చాలా చాలా టైం అనేది మనకు జరుగుతుంది. సో ఆర్మీ అనేది ఏం చేసింది, ఇప్పుడు అర్జెంటుగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో, డిఫెన్స్ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏదైతే ఉంటుందో, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గరికి వెళ్ళి మీరు అర్జెంటుగా తగ్గించండి, మీరే తగ్గండి, 62.4%కి తగ్గండి. ఎందుకంటే మనకు ఆ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఏ హెలికాప్టర్స్ KA 226T ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా చాలా అవసరం. బికాజ్ మన ఇండియాలో ఇప్పుడు వాడుతున్నటువంటి హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఐ మీన్ ఇండియా అనేది 2 హెలికాప్టర్స్ వాడడం అనేది జరుగుతుందండి. మెయిన్ థింగ్ ఇండియా ఆర్మీ ఫ్లీట్లో ఏముంటాయంటే చీతా అండ్ చాతక్ హెలికాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఈ చీతా అండ్ చాతక్ హెలికాప్టర్స్లో 75% హెలికాప్టర్స్ అనేవి దే ఆర్ ఓవర్ 30 years అంట. 30 years కంటే ఎక్కువ అంట వీటి తాలూకు ఏజ్. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఈవెన్ ఓవర్ 50 years దాటి కూడా ఉండడం అనేది జరిగింది. రైట్. సో ఈ ఇండిజినైజేషన్ లోకలైజేషన్ కాన్సెప్ట్ వల్ల ఈ KA 226T డీల్ ఏదైతే ఉంటుందో అది హోల్లో పడ్డం అనేది జరిగింది, అది హాల్ట్లోకి రావడం అనేది జరిగింది. బట్ 2023కి ఈ చీతా అండ్ చేతక్ యొక్క టెక్నికల్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం అయిపోతుందంట. వాటి లైఫ్ అనేది అయిపోతుంది. తర్వాత ఈ ఉపయోగపడవు. సో అప్పటికప్పుడు ఆర్మీ చేయాలంటే కష్టం. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది తొందరగా ఇదవ్వాలి, దీని గురించి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఎవరు చెప్తున్నారు, మన ఇండియన్ ఆర్మీ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి తొందర పెట్టనుంది అని ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. మీకు కంప్లీట్గా అర్థమైందా? మొదట ఏం జరిగింది, 2015లో బోత్ రష్యా అండ్ ఇండియా సైన్ చేసుకోవడం అనేది జరిగింది ఒక డీల్కి. దేనికోసం, 200 KA 226T ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం. ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఏమంటుంది, దీనిలో 140 లోకల్గా ప్రొడ్యూస్ చేయమంటుంది, మిగిలిన 60 ఏదైతే ఉంటుందో 60 డైరెక్ట్ ఇంపోర్ట్కి పర్మిషన్ ఇచ్చింది. దిస్ 140 బిలాంగ్స్ టు ఎంత పర్సంటేజ్, టోటల్గా 70%. ఈ 60 అనేది 30%, 200లో. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అయితే రష్యన్ ఇదేదైతే ఉంటుందో రష్యన్ హెలికాప్టర్స్ ఏముంటుంది, ఈ 200లో మేము 70% మాకు చేస్తే గిట్టుబాటు అవ్వదు, డైరెక్ట్ లోకల్గా చేస్తే వీ విల్ గో విత్ 62.4% ఎంతో ఉంటుంది. మేము ఇది చేయగలం తప్ప 62.4% మేము లోకల్గా చేస్తాము. మిగిలింది ఏదైతే ఉంటుందో 30% కాకుండా 37%, అరౌండ్ 37.5% అనేది మేము ఇంపోర్ట్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. బట్ దానికి ఆ టసల్ అనేది ఏదైతే ఉంటుందో హోల్లో పడడం వల్ల మన తాలూకా ఆర్మీ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి ఎక్విజిషన్ గురించి మీరే కాస్త తగ్గండి అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఇది చూడండి. నెక్స్ట్ ఇంపోర్ట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా చెప్పారు. ఇంపోర్ట్ కంటెంట్ ఏంటంటే చెప్తాను చూడండి. మన ఇండియాలో తయారు చేసేటటువంటి హెలికాప్టర్స్ ఏంటి అంటే అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ అండ్ లైట్ కంబాట్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో లైట్ కంబాట్ హెలికాప్టర్స్. అండ్ దే హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపోర్ట్ కంటెంట్. అంటే వీటి తాలూకా ఇప్పుడు సపోజ్ ఈ హెలికాప్టర్ తయారు చేయడానికి చాలా చాలా స్పేర్ పార్ట్స్ అవసరం అనుకోండి, అసెంబుల్ చేసి తయారు చేయాలనుకోండి. ఈ పార్ట్స్లో అరౌండ్ 40% to 50% అనేది ఆ పార్ట్స్ మనం బయట నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నామంట. సో హౌ కెన్ వీ కాల్ ఇట్ యాజ్ అన్ ఇంపోర్టెడ్ ప్రొడక్ట్, మన ఇండిజినస్ ప్రోడక్ట్, మన ఇండియాలో తయారు చేసిన ప్రోడక్ట్ అని ఎలా అంటాం? 100% మన ఇండియాలో తయారైతేనే అంటాం. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, 40 to 50% బయట నుంచే మనం ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడ అసెంబుల్ చేసుకుంటున్నాం. సో ఇండిజినైజేషన్ అనేది కూడా కరెక్ట్గా అవ్వట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. ALH ఏదైతే ఉంటుందో అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ఏవైతే ఉన్నాయో దీనిలో 46% పార్ట్స్ అనేవి ఇంపోర్ట్ కంటెంట్ అంట. LCA ఏదైతే ఉంటుందో లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో దీనిలో 40% ఇంపోర్టెడ్ కంటెంట్, అంటే బయట నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ Su-30 MKA ఏదైతే ఉంటుందో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఏదైతే ఉంటుందో అది చేస్తుందండి. రైట్. సో వీళ్ళు ఏదైతే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో అది తయారు చేస్తుంది, అసెంబుల్ చేస్తుంది. దీనిలో కూడా 40% వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారంట పార్ట్స్ని. సో హౌ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అన్ ఇండిజినస్ ప్రోడక్ట్ అని చెప్పి అంటున్నారు. సో ఆర్మీ దీని గురించి కూడా దీనిలో ఉంది, ఈ విషయాన్ని లేవనెత్తబోతుంది. సో అలాగే
ఈ ఇష్యూని లేవనెత్తబోతుంది. అలాగే మన తాలూకా హెలికాప్టర్ ఆగిపోయినటువంటి హెలికాప్టర్ డీల్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా ఇది చేయబోతుంది. అర్థమైందా? ఇదే మీకు ఆర్టికల్లో డీటెయిల్డ్గా చెప్పాను. సో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నా ఎనాలిసిస్ చూడకముందు ఒకసారి మీరు పేపర్ చదవాలి. నా ఎనాలిసిస్ చూసిన తర్వాత ఒకసారి టకటకా చదవాలి. మీకు క్లారిటీ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం అనలైజ్ చేయబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా బ్యాక్స్ ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ అవుట్పుట్ బై ఒపెక్ ప్లస్ ఫ్రమ్ ఫిబ్రవరి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎకానమీలో మాట్లాడుకుంటాం. అండ్ ఆయిల్ ధరలు ఏవైతే ఉన్నాయో దాని మీద జియో పొలిటికల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ తాలూకు ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఆయిల్ అని ఎప్పుడైనా మనకు కనిపించింది అంటే పేపర్లోని, ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కనిపించింది అంటే మనం తప్పకుండా దాన్ని చదువుకోవాలి. డీటెయిల్డ్గా అనలైజ్ చేద్దాం, జాగ్రత్తగా వినండి అమ్మా, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే 20th సెంచరీ 20వ శతాబ్దం ఏదైతే ఉంటుందో అది 2 పెద్ద యుద్ధాలని, వార్స్ని చూడడం అనేది జరిగింది. వార్స్ యొక్క జెనిసిస్కి ఇవేంటి వరల్డ్ వార్స్ అండి. వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 ఇవేంటి అతిపెద్ద ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద యుద్ధాలు. చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది, చాలామంది క్షతగాత్రులు అవ్వడం అనేది జరిగింది. ఈ వార్స్ యొక్క జెనసిస్ ఏదైనా అయి ఉండొచ్చండి, కానీ వార్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఆయిల్ ఈజ్ ద మెయిన్ రీజన్, మీ అందరికీ తెలుసు. సో మనం ఇప్పుడు మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను మామూలుగా ఇవ్వాలని చెప్పి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఒపెక్ ఏదైతే ఉంటుందో ఒపెక్ గురించి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి అమ్మ. ఇది మీకు అర్థమైతే మీకు క్లియర్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఒపెక్ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. అంటే పెట్రోలియం రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే పెట్రోలియంని ఎగుమతి చేయాలనుకుంటున్నాయో ఆ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి తాలూకా ఆర్గనైజేషన్ ఏంటి, ఒపెక్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడండి వచ్చింది అంటే 1960లో వచ్చింది, విత్ ద ఆర్గనైజేషన్ ఆఫ్ జస్ట్ 5 కంట్రీస్, ఆయిల్ ప్రొడ్యూసింగ్ 5 కంట్రీస్ అండి. అవేంటి అంటే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనిజులా. ఇవి మాత్రమే రావడం అనేది జరిగింది. వీటి ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఇరాక్లోని బాగ్దాద్ ఏదైతే ఉంటుందో బాగ్దాద్లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. దీస్ 5 ఆర్ ద ఫౌండింగ్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఒపెక్ అండి. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ఎ పర్మనెంట్ ఆర్గనైజేషన్, శాశ్వతమైనటువంటి ఇంటర్ గవర్నమెంటల్, ప్రభుత్వాల మధ్య వివిధ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలన్నీ కలిపి కోయిలేట్ ఇది చేస్తాయి కదా, అలాంటి ఆర్గనైజేషన్ అనమాట ఇది. ఇవి ఏం చేస్తాయి, ఎప్పుడంటే అప్పుడు కలుస్తూ ఉంటాయి, దాని తాలూకా ఇది కలుస్తూ ఉంటాయి, మీకు మీటింగ్స్ అనేవి పెట్టుకుంటాయి. దాంతోపాటు మాకు ఆయిల్ తాలూకా ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా అవి స్టెబిలైజ్ అయ్యే విధంగా ఇది చూస్తాయి. అంటే అన్ని కంట్రీస్ తాలూకా ఏ కంట్రీ ఎంత షేర్ పెట్టాలి, ఏ కంట్రీ ఎంత షేర్ పెట్టకూడదు అని చెప్పి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. కరెంట్లీ ఎంతమంది ఉన్నారంటే ఒపెక్లో 14 మెంబర్స్ ఉన్నారండి, 14 మెంబర్స్ ఉన్నారు. ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనిజులాతో కాకుండా మీకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దాంతోపాటు అల్జీరియా, లిబియా, నైజీరియా, గబాన్ అండ్ ఈక్వటోరియల్ గనియా, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, అంగోలా, ఈక్వెడార్ ఇవన్నీ ఉండడం అనేది జరిగింది. మొత్తం 14 కంట్రీస్. ఒపెక్ సభ్యులు ఎంతమంది? టోటల్గా 14 కంట్రీస్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రైట్. ఇవన్నీ మీటింగ్ అయ్యి ఏం చేస్తాయి, ఆయిల్ ప్రైసెస్ అనేవి ఏ కంట్రీ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏ కంట్రీ ఎంత ప్రొడక్షన్ని పెంచాలి, ఏ కంట్రీ ఎంత ప్రొడక్షన్ని తగ్గించాలి, మొత్తం మనం ఎంత ప్రొడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ అనేవి దేని మీద ఉంటాయి, సప్లై మీద ఉంటాయి. సప్లై పైనే డిమాండ్ ఆధారపడి, సప్లై డిమాండ్ ఒకదానికొకటి కోయిలేట్ అవుతాయి. సప్లై అనేది ఎక్కువగా ఉందనుకోండి డిమాండ్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గిపోతే ఏమవుతుంది, ప్రైసెస్ తగ్గిపోతాయి. సప్లై అనేది బాగా తక్కువగా ఉందనుకోండి డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ఏమవుతుంది, ప్రైసెస్ పెరుగుతాయి. సో ఆయిల్ ప్రైసెస్ అనేవి వీళ్ళు కంట్రోల్ చేస్తారు, ఒపెక్ కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒపెక్ ప్లస్ అనేది ఏదైతే ఉంటుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒపెక్ ప్లస్ అంటే ఏంటి అంటే పేరులోనే ఉంది. ఒపెక్ కంట్రీస్ ఉన్నటువంటి 14 కంట్రీస్ ఉంటాయి, దాంతోపాటు ఇంకొక 10 కంట్రీస్ ఉంటాయి. ఇవి నాన్ ఒపెక్ కంట్రీస్. అర్థమైందా? ఈ 10 కంట్రీస్ ఏంటి అంటే అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రూనీ, మలేషియా, కజకిస్తాన్, మెక్సికో, ఒమన్, సౌత్ సూడాన్, రష్యా. వీటికి హెడ్ ఎవరంటే రష్యా అండి.
ఈ 10 నాన్ ఒపెక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి హెడ్ రష్యా. హెడ్గా అంటే ఒక పెద్దన్నలా వ్యవహరిస్తుంది. ఒపెక్ కంట్రీస్కి హెడ్లా ఎవరు వ్యవహరిస్తారంటే సౌదీ అరేబియా వ్యవహరించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మామూలుగా చెప్తున్నాను, ఇవి ఎక్కువగా పొలిటికల్ అండ్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో ఆయిల్ ప్రైసెస్ తాలూకా మ్యాటర్స్ ఈ రెండు నిర్ణయించడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా మీరు గమనిస్తే ఒపెక్ ప్లస్ నిర్ణయిస్తుంది, బట్ ఇంటర్నల్ డెసిషన్స్ ఇవి పవర్ఫుల్ కాబట్టి ఇవి తీసుకుంటాయి. ఇప్పుడు చూడండి, మీకు మన 2020లో కరోనా కోవిడ్-19 క్రైసిస్లో నేపథ్యంలో భాగంగా ఆయిల్ క్రైసిస్ అనేది ఏర్పడింది. ఏంటి ఆయిల్ క్రైసిస్? ఆయిల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్కి వచ్చేయడం కూడా జరిగింది. నెగిటివ్కి వచ్చేయడం అంటే ఏంటి అంటే, నేను ఇప్పుడు ఆయిల్ అమ్ముతున్నాను అనుకోండి, నేను ఆయిల్ అమ్ముతున్నాను అంటే ఐ నీడ్ టు నేను ఆయిల్ అమ్మడంతో పాటు ఎవడైనా కొనుక్కునేవాడు ఎవడైతే ఉంటాడో వాడికి నేను ఎదురు డబ్బు కూడా కట్టాలి. నేను ఆయిల్ అమ్మితే ఎవరు డబ్బులు కట్టాలి? అవతల వాడు నాకు డబ్బులు కట్టాలి కదా, మీరు నాకు డబ్బులు కట్టాలి. కానీ నేను ఏం చేయాలి? ఆయిల్తో పాటు ఎంతో కొంత డబ్బు ఇస్తున్నాను నా దగ్గర ఆయిల్ నువ్వు కొనుక్కుంటున్నందుకు. అలాంటి పరిస్థితి కూడా ఏర్పడింది. నెగిటివ్ మైనస్లో కూడా ప్రైసెస్ వెళ్ళడం అనేది జరిగినాయి. సో ఇప్పుడు ఆయిల్ క్రైసిస్ అనేది ఎందుకు ఏర్పడింది చూద్దాం, జాగ్రత్తగా వినండి. కోవిడ్-19 వచ్చింది. కోవిడ్-19 ఎక్కడ వచ్చింది? వుహాన్లో వచ్చింది. వుహాన్లో వచ్చిన తర్వాత ఏమైంది? లాక్డౌన్ విధించారు. మెల్లమెల్లగా చైనా అంతా లాక్డౌన్ విస్తరించడం అనేది జరిగింది. సో ఆ లాక్డౌన్ వల్ల ఏం జరుగుతుంది? లాక్డౌన్ తర్వాత ఏం జరుగుతుంది? ట్రాన్స్పోర్టేషన్ అనేది పూర్తిగా ఆగిపోయింది. ఏమాగిపోయింది? ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్గా అయిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్గా ఆగిపోతే పెట్రోల్కి డీజిల్కి ఏమైనా డిమాండ్ ఉంటుందా? డిమాండ్ తగ్గిపోయింది. అప్పుడు ఈ ఒపెక్ కంట్రీస్ అన్నీ మీట్ అయ్యి డిమాండ్ తగ్గిపోయింది కదా, సప్లై తగ్గిద్దాము అని చెప్పి సౌదీ అరేబియా ప్రపోజల్ పెట్టింది. ఎవ్రీవన్ ఈజ్ ఓకే ఎక్సెప్ట్ ఫర్ రష్యా. నాన్ ఒపెక్ కంట్రీస్ యొక్క ఒపెక్ ప్లస్ అండి, ఇవన్నీ కలిపి ఒపెక్ ప్లస్ అంటాం, మీ అందరికీ చెప్పాను నేను. నాన్ ఒపెక్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటి తాలూకు హెడ్ అయిన రష్యా అనేది ఒప్పుకోలేదు, లేదు అని చెప్పింది. దీనికి సౌదీ అరేబియా కోపం వచ్చింది. సౌదీ అరేబియా ఏం చేసింది? సప్లై అనేది తగ్గించడం మానేసి సప్లై అనేది విపరీతంగా సప్లై పెంచేసింది. చూడండి, అసలు ఉన్న మార్కెట్లో దొరుకుతున్న ఆయిల్నే ఎవ్వరూ కొనట్లా, ఎందుకంటే డిమాండ్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఇప్పుడు సప్లై అనేది పెంచేస్తుంది. సో ఏం చేయాలి? వీళ్ళందరూ స్టోర్ చేసుకుంటూ కూర్చోవాలి. అర్థమైందా? ఆయిల్ని స్టోర్ చేసుకుంటూ కూర్చోవాలి. ప్రైసెస్ ఇంకా తగ్గిపోతున్నాయి. బట్ నెగిటివ్లోకి ఎందుకు వెళ్తుంది ఆయిల్? ఎందుకు ఎదురు ఇది చేయాలి అంటే, ఎవరైతే ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి దే హ్యావ్ టు స్టోర్ ద ఆయిల్. స్టోరేజ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది బాగా పెరిగిపోతుంది. వాళ్ళకి సప్లై అనేది ఎక్కువ పెంచుతారు కదా, ఆ స్టోర్ చేయాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో అది పెరిగిపోతుంది. సో స్టోర్ చేయాల్సిన మనీ ఏదైతే ఉంటుందో అది పెరగడం వల్ల నేను ఆయిల్ ఉంచలేకపోతున్నాను బాబు మహాప్రభులారా, నాకు ఈ ఆయిల్ వద్దు, నేను మీకు అమ్మేస్తున్నాను అని చెప్పి వాళ్ళు దండాలు పెట్టి మరి ఎదురు డబ్బు కట్టి మరి ఆయిల్ ఇచ్చేస్తున్నారండి. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ డ్యూరింగ్ mid-2020 మార్చ్లోని ఆ టైంలో అది అలా జరగడం అనేది జరిగింది. సో ఆయిల్ క్రైసిస్ గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం. తర్వాత ఒపెక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ క్రైసిస్ అనేది కంప్లీట్గా ఇది చేయడానికి ఇవన్నీ ఒక కన్సిలేషన్కి వచ్చాయి, ఒక మాట మీదకి వచ్చాయి. రష్యా ఇవన్నీ కలిసి దాని తాలూకా సప్లై అనేది తగ్గించడం అనేది జరిగింది. ఎప్పటి వరకు అనుకున్నారంటే January 2021 వరకు సప్లై అనేది తగ్గిద్దాము. సప్లై అనేది తగ్గిస్తేనే డిమాండ్ పెరుగుతుంది, మార్కెట్లో మనకి ధరలు పెరుగుతాయి, ధరలు పెరిగితే మనం లాభపడచ్చు అని చెప్పి వీళ్ళందరూ కలిసి మళ్ళీ ముందుకు వచ్చారు. ఏదైనా నష్టం జరిగితేనే కదా బుద్ధి వస్తుంది, అలా రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. అయితే ఏం జరిగింది? మామూలుగా రికవరీ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఎకనామికల్ రికవరీ అనేది ఏర్పడుతుంది, అంతేనా? రికవరీలో భాగంగా ఏం చేయబోతున్నారు? ఇప్పుడు వరకు ఆయిల్ సప్లై తగ్గించారు కదా, ఇప్పుడు సప్లై అనేది పెంచుదాము అనేటటువంటి ప్రపోజల్ ఎవరు పెట్టారు? సౌదీ అరేబియా పెట్టింది. ఎంత పెంచుతుందంట? 5 lakh BPD ఏదైతే ఉంటుందో అది పెంచుతారంట. బ్యారెల్స్ పెర్ డే అంటామమ్మ. పెర్ డే 5 lakhs BPD తాలూకా సప్లై అనేది పెంచాలనుకుంటున్నారు. ఎవరు అంటే ఒపెక్ ప్లస్ నేషన్స్. ఒపెక్ ప్లస్ నేషన్స్ అంటే మొత్తం ఎన్ని కంట్రీస్ ఉంటాయి? 24. 10 ఒపెక్ కంట్రీస్, 14 ఒపెక్ కంట్రీస్, 10 అదర్ నాన్ ఒపెక్ కంట్రీస్, మొత్తం ఇవన్నీ కలిపి ఉండడం అనేది జరుగుతుంది. సో రష్యా ఏదైతే ఉందో రష్యా కూడా దీనికి మద్దతు తెలుపుతోంది. ఆయిల్ సప్లై అనేది పెంచడానికి మద్దతు తెలుపుతుంది. అంటిల్ ఆర్ అన్లెస్ న్యూ స్ట్రెయిన్ ఏదైతే ఉంటుందో, కొత్త వైరస్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో, కొత్త వైరస్ స్ట్రెయిన్
విజృంభించి లాక్డౌన్ అనేది మళ్ళీ అందరూ పెట్టేస్తే తప్పకుండా ఆయిల్ సప్లై అనేది పెంచుతాము అని చెప్పి వీళ్ళు అన్నారు. ఈ సప్లై పెరిగితే మనకి ప్రపంచవ్యాప్తంగా మనకి ఆయిల్ ధరలు అనేవి తగ్గుతాయండి. అది నిజంగా చాలా చాలా మంచి విషయం. అర్థమైందా? సో ఇది న్యూస్లోకి రావడం అనేది జరిగింది. నేను జస్ట్ ఇది న్యూస్లోకి రావడానికి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పాల్సి వచ్చింది. రైట్, మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒపెక్ ప్లస్ మీకు దాంతోపాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కానీ, సార్క్ కానీ, దాంతోపాటు బ్రిక్స్ కానీ, దాంతోపాటు ఈ ఆర్సీఈపీ కానీ, అన్నీ మీకు న్యూస్లోకి వచ్చాయండి ఈ మధ్య, మీరు జాగ్రత్తగా గమనిస్తే. దాంతోపాటు క్వాడ్ న్యూస్లోకి వచ్చింది, మలాబర్ ఎక్సర్సైజ్ న్యూస్లోకి వచ్చింది. ఇలాంటి డిఫరెంట్ ఇవన్నీ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. మీరు వీటన్నింటినీ G20 వచ్చింది. రైట్, సో వీటన్నింటినీ మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకోండి అమ్మ. ప్రతిదీ టకటక ఎప్పుడు ఫామ్ అయినాయి, ఏంటి, ఎందుకు న్యూస్లోకి వచ్చినాయి అన్నీ మీకు తెలియాలి. ప్రిలిమ్స్లో తప్పకుండా అడుగుతారు. అర్థమైందా? ఆలోచించండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి. రైట్, వీటన్నింటి మీద మీరు తప్పకుండా వారం రోజులు టైం పెట్టుకోండి. వారం రోజుల్లో వీటి మీద నోట్స్ మీకు వచ్చేయాలి. మీ చేతుల్లో నోట్స్ ఉండాలి. అలా నోట్స్ తయారు చేసుకోండి. నేను ఇక్కడ నుంచి మీకు హోంవర్క్లు అనేవి పెంచుతూ ఉంటాను, ఎందుకంటే ప్రిలిమ్స్ దగ్గర పడుతుంది. సో హోంవర్క్స్ ఇస్తూ ఉంటాను. నేను ఇచ్చిన హోంవర్క్స్ని తప్పకుండా ఇది చేస్తే కరెంట్ అఫైర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? రైట్, సో ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ కంప్లీట్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిమాండ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ రివైవ్డ్ ఇన్ Q2. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ GS పేపర్ 3. ఎవరైతే మెయిన్స్ రాయబోతున్నారో 2020 మెయిన్స్ 2021లో జరుగుతుంది కదా, ఆ మెయిన్స్ రాయబోతున్నారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఎకనామిక్ రివైవల్ గురించి ఏవైనా మీకు క్వశ్చన్ వస్తే యూ హ్యావ్ టు మెన్షన్ దీస్ కైండ్ ఆఫ్ డేటా. ఇలాంటి డేటా అనేది మీరు మెన్షన్ చేయాలి తప్పకుండా. అర్థమైందా? ఎకనామిక్ రికవరీ అనేది ఎందుకు జరిగింది, దాంతోపాటు మన రీజన్స్ వచ్చినాయి. మనకి ఏదైతే ఫెస్టివల్ డిమాండ్ ఏదైతే ఉంటుందో అది పెరగడం వల్ల పెరిగింది, ఎకనామికల్ రివైవల్ అనేది జరిగింది. సో దానిలో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉంటుందో దీని రివైవల్ గురించి మాట్లాడుతున్నారు. సో ఈ డేటా మెన్షన్ చేయడానికి మీకు దీనిగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే డిమాండ్ కండిషన్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రిటర్న్ టు రికవరీ మోడ్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది దీనిలో డిమాండ్ ఏదైతే ఉందో డిమాండ్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుందంట, రికవరీ మోడ్లోకి వచ్చిందంట. దీనికి ప్రూఫ్ ఏం చెప్పారు అంటే Q2 ఏదైతే ఉంటుందో, రెండవ క్వార్టర్ ఏదైతే ఉంటుందో దానిలో ఓన్లీ 4.3% కాంట్రాక్షన్ మాత్రమే జరిగిందంట. బిఫోర్ Q1 కాంట్రాక్షన్ ఎంత అని చెప్పారు? 41.1% కాంట్రాక్షన్. 41 లాక్డౌన్లు విధించడం వల్ల, మీకు సప్లై ఆగిపోవడం వల్ల, డిమాండ్ లేకపోవడం వల్ల మీ కాంట్రాక్షన్ అనేది ఎంత అయింది? ఇప్పుడు ఎంత అయింది? జస్ట్ 4.3%కే రావడం అనేది జరిగింది కాంట్రాక్షన్. అర్థమైందా? సో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే హ్యావ్ రిపోర్టెడ్ సేల్స్ ఆఫ్ అరౌండ్ 6 lakh crore. ఎక్కడండి? Q2లో 6 lakh crore అనేది సేల్స్ అనేవి రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. మామూలుగా ముందు ఎలా జరిగింది అంటే 4 lakh crore మాత్రమే అవ్వడం అనేది జరిగింది. ముందు క్వార్టర్లో 4 lakh crore మాత్రమే అవ్వడం అనేది జరిగింది. రైట్, సో రికవర్ అయినటువంటి మెయిన్ రికవరీ చూసినటువంటి సెక్టార్స్ ఏంటి అంటే ఐరన్ అండ్ స్టీల్ ఏదైతే ఉంటుందో ఐరన్ అండ్ స్టీల్, ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఫుడ్ ప్రొడక్ట్స్, సిమెంట్ ఏదైతే ఉంటుందో సిమెంట్, ఆటోమొబైల్స్ ఏవైతే ఉంటాయో ఆటోమొబైల్స్, అండ్ ఫార్మా సెక్టర్ ఏదైతే ఉంటుందో ఫార్మా సెక్టర్. దీనిలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా రైజ్ అనేది చూడడం అనేది జరిగింది. అండ్ నాన్ ఐటీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా చాలా ఇది రావడం అనేది జరిగిందంటండి. రైట్, సో జస్ట్ 14.5% కాంట్రాక్షన్ మాత్రమే చూసాయంట. ముందు 70% దాటి కాంట్రాక్షన్ చూసాయంట నాన్ ఐటీ సెక్టర్. రైట్, టెలికమ్యూనికేషన్స్, రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఇవన్నీ పెరగడం వల్ల. అర్థమైందా? ఐటీ కంపెనీస్ యొక్క గ్రోత్ అనేది బాగుతుందంట. 3.6 గ్రోత్ అప్వర్డ్ ఉంది ఐటీ కంపెనీస్. వీటికి బేసిక్గా ఉండడం అనేది జరిగింది. ఎందుకు వీటి తాలూకా సేల్స్ గ్రోత్ రేట్ పెరిగింది అంటే చూడండి, స్టాఫ్ కాస్ట్ అనేది ఐటీ కంపెనీలో చాలా పడిపోయిందండి. అంటే వీళ్ళు చాలామంది ఎంప్లాయీస్ని తీసేశారు కదా, సో ఈ స్టాఫ్ కాస్ట్ గ్రోత్ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోయింది. రైట్, సో ఈ స్టాఫ్ కాస్ట్ గ్రోత్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లోని నాన్ ఐటీ సర్వీసెస్ సెక్టార్లో కూడా చాలా తగ్గిపోవడం అనేది జరిగింది. సో ఎంప్లాయ్మెంట్ ఏమైంది? బాగా తగ్గింది. అందువల్లే వాళ్ళ లాభాలు పెరిగాయి. అర్థమైందా? నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ కవరేజ్ ఏదైతే ఉంటుందో, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ఇంప్రూవ్డ్ టు 4.6%. 4.6%కి ఇంప్రూవ్ అయిందంట. వాట్ ఈస్ దిస్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే
దిస్ ఈజ్ ఎ మెజర్మెంట్ దట్ షోస్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ బారోవర్ టు రీపే హిజ్ మనీ. ఎవరైతే అప్పు తీసుకున్నారో అప్పుని తిరిగి కట్టగలిగినటువంటి సామర్థ్యాన్ని చూపించేది ఏంటి అంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో. వీళ్ళ తాలూకా లాభాలు, ప్రాఫిట్స్ ఎప్పుడైతే పెరుగుతున్నాయో వీళ్ళ తాలూకా ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కూడా పెరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి, వీళ్ళు అప్పులు తిరిగి చెల్లించగలుగుతున్నారని చెప్పి దీని అర్థం. సో రివైవల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా అద్భుతంగా జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అర్థమైందమ్మా? ఇది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది, అది మీకు చెప్తున్నా. ఎందుకు ఇది చెప్పాను అంటే మెయిన్స్ ఎవరైనా రాస్తే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. సో మీకు అంతా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ ఎన్వాయిస్ ఎస్ఎస్ పోస్ట్ బ్రెక్సిట్ ట్రేడ్ డీల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. క్లియర్గా వింటే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఆల్రెడీ బ్రెక్సిట్ గురించి చెప్పాను, ఒకసారి వాటన్నిటి మళ్ళీ రివిజన్ చేద్దాము. రివిజన్ చేసి మళ్ళీ ఇదేదైతే ఉంటుందో ఈరోజు న్యూస్లోకి ఏమొచ్చిందో అది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ. బ్రెక్సిట్ గురించి తెలుసుకోవాలంటే మీరు యూరోపియన్ యూనియన్ యొక్క కథ తెలుసుకోవాలి. యూరోపియన్ యూనియన్ యొక్క కథ ఎక్కడ మొదలైందంటే 1945 వరల్డ్ వార్ 2 ఎప్పుడైతే ఎండ్ అయిందో అప్పుడు మొదలవ్వడం అనేది జరిగింది. వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత 2 సుపీరియర్ పవర్స్ అనేవి అవతరించాయి. ఒకటి యుఎస్ఏ, 2 యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఈ 2 అవతరించడం అనేది జరిగింది. సో వీళ్ళ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో మధ్యలో ఉన్నటువంటి యూరప్ ఏదైతే ఉందో అది 2 విధాలుగా విడిపోవడం అనేది జరిగింది. ఒకటి యుఎస్ఏ వైపు, ఇంకొకటి యుఎస్ఎస్ఆర్ వైపు. సో మొత్తం యూరప్ అంతా కలిపి ఒక తాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు ఇన్ 1950లో 2 దేశాల మధ్య సఖ్యత ఎలా ఏర్పడుతుంది? ఎకనామికల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా ఏర్పడుతుంది. సో 1950లో ఏం జరిగింది అంటే 2 కంట్రీస్ అండి, 2 కంట్రీస్ నేమ్డ్ ఫ్రాన్స్ అండ్ జర్మనీ ఏం చేసుకున్నాయంటే ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏ తాలూకా ప్రొడక్ట్స్కి? కోల్ అండ్ స్టీల్ ఏవైతే ఉంటాయో 2 కంట్రీస్ మధ్య చాలా చక్కగా ఫ్లో అయ్యేటట్టు, ఎటువంటి టారిఫ్స్ లేకుండా ఫ్లో అయ్యేటట్టు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. వీళ్ళిద్దరే ఉందాం అనుకున్నారా అగ్రిమెంట్లో? లేదు, మిగిలిన కంట్రీస్ని కూడా, యూరోపియన్ కంట్రీస్ని కూడా దీనిలోకి ఆహ్వానించాయి. సో దెన్ చాలామంది ఇంట్రెస్టెడ్గా చూపించి 1951లో ఏం జరిగిందమ్మా? ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అనేది జరిగింది. ట్రీటీ ఆఫ్ ప్యారిస్లో భాగంగా ఏం జరిగింది? యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఇది మొదలైంది. యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఇది మెల్లగా మొదలవడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఏంటి? కోల్ అండ్ స్టీల్ అనేది ఎటువంటి టారిఫ్స్ లేకుండా ఎవరైతే యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దీనిలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు అనేటటువంటి తీసుకొచ్చారు. తర్వాత 1957లో ఏమొచ్చింది అంటే ట్రీటీ ఆఫ్ రోమ్ వచ్చింది. ఈ ట్రీటీ ఆఫ్ రోమ్లో ఏం చేశారు చూడండి, కోల్ అండ్ స్టీలే కాకుండా అన్ని గూడ్స్ కూడా ఫ్రీ ఫ్లో అయ్యేటట్టు, ఓన్లీ కోల్ అండ్ స్టీల్ అయినా మిగిలిన అన్నీ కూడా ఫ్రీగా ఫ్లో చేద్దాము అని చెప్పి ఒక డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. సో అప్పుడు ఏం ఫామ్ అయింది? సింగిల్ మార్కెట్ని సృష్టించినటువంటి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరిగింది. తర్వాత ఏమైంది? 1992లో మాస్ట్రిచ్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇది మొదలైందండి. మాస్ట్రిచ్ ట్రీటీ ఏదైతే ఉంటుందో ఇది చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఏం చేశారు? ఇంకా వీళ్ళ తాలూకా రిలేషన్స్ని స్ట్రెంథన్ చేసుకొని యూరోపియన్ యూనియన్ని ఫార్మల్గా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దాంతోపాటు మనందరికీ ట్రేడ్ అనేది ఫ్రీగా అవుతుంది కాబట్టి మనందరం ఏం చేద్దాము, ఒకే కరెన్సీ దట్ ఈజ్ యూరోని మొదలు పెడదాము అనేటటువంటి ప్రపోజల్ వచ్చింది. సో ఇన్ 2022 చాలా కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ మ్యాక్సిమం యూరో ఏదైతే ఉంటుందో యూరోని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మొత్తం యూరోపియన్ యూనియన్లో 27 కంట్రీస్ ఉన్నాయండి. బ్రిటన్ బయటకు వెళ్ళిపోయింది కదా, మొత్తం ముందు 28 ఉండేవి, బ్రిటన్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి 27. ఈ 27లో యూరోని చలామణి చేసేటటువంటి కంట్రీస్ ఎన్ని అంటే 25 కంట్రీస్. అయితే ఈ మధ్యలో ఏం జరిగింది? 1973లో ఈ తాలూకా యూనియన్లోకి ఎవరు చేరారంటే బ్రిటన్ చేరడం అనేది జరిగింది యూరోపియన్ యూనియన్లోకి. జాగ్రత్తగా వినండి, ఎక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అవుదాం అనుకుంటుందండి. యూకే ఏదైతే ఉంటుందో యూకే ఎగ్జిట్ అవుదాం అనుకుంటుంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ ఎగ్జిట్ అవ్వడాన్ని బ్రెక్సిట్ అంటాం.
ఈ బ్రెక్సిట్ ఏదైతే ఉందో బ్రిటన్ ఎగ్జిట్ అవ్వాలా వద్దా అని చెప్పి 2016లో 2016లో యూరోప్లో ఏం చేశారు అంటే ఒక రిఫరెండం పెట్టారు, జనాల చేతుల్లోనే నిర్ణయం పెట్టారు. సో చాలామంది 58% ఆఫ్ యూకే ఏం చెప్పింది, యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం అని చెప్పింది. 48% ఆఫ్ పీపుల్ ఏం చెప్పారు, యూరోపియన్ యూనియన్లోనే ఉందాము అని చెప్పారు, యూరోపియన్ నుంచి ఎగ్జిస్ట్ అయిపోదామని 58% చెప్పారు. సో వీళ్ళ తాలూకా నిర్ణయం ప్రకారం 2020 జాన్వరిలో యూకే పార్లమెంట్ ఏదైతే ఉంటుందో యూకే పార్లమెంట్ ఏం చేసింది, యూరోపియన్ యూనియన్ నుంచి మేము అఫీషియల్గా బయటికి వెళ్ళిపోతున్నాము అనేటటువంటి ఇది చేసింది, రైట్, చట్టం చేసింది. సో చట్టం చేయడం వల్ల ఏం జరిగిందో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. బయటికి వెంటనే వెళ్ళిపోయారా అంటే లేదు, మధ్యలో 2020 జాన్వరి నుంచి 2020 డిసెంబర్ 31 వరకు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ అనేది విధించారు. ఈ మధ్యకాలంలో యూకే అనేది తప్పకుండా యూరోపియన్ యూనియన్లోనే ఉండాలి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో వాళ్ళు ఏం నిర్ణయించుకోవాలి, పోస్ట్ బ్రెక్సిట్ డీల్ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్ణయించుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. పోస్ట్ బ్రెక్సిట్ డీల్ సంగతి ఏంటి అంటే ఇప్పటి వరకు ఏం జరిగేది, వీసా రెస్ట్రిక్షన్స్ లేవు, రైట్. యూకే వాటర్స్లోకి మామూలుగా మనకి యూరోపియన్ యూనియన్ ఫ్లీట్స్ షిప్స్ ఏవైతే వచ్చి చేపలు పట్టుకోవచ్చు, వీళ్ళు అక్కడికి వెళ్ళి చేపలు పట్టుకోవచ్చు. దాంతోపాటు మంచి కోఆర్డినేషన్ అనేది అందరికీ ఉండేది, తారిఫ్స్ అనేవి ఉండేవి కాదు, చక్కగా ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ ఉండేది. సో ఒకవేళ యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకు వస్తే ఏం జరుగుతుంది, ఏ అగ్రిమెంటు లేకపోతే, పోస్ట్ బ్రెక్సిట్ డీల్ అనేది లేకపోతే ఏం జరుగుతుందమ్మా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది చెప్పినటువంటి తారిఫ్స్ అండ్ అది ప్రపోజ్ చేసినటువంటి ఇవేవైతే ఉన్నాయో అవి ప్రపోజల్లోకి వస్తాయి ఒక అగ్రిమెంట్ చేసుకోకపోతే. సో అది వస్తే ఏం జరుగుతుంది, బోత్ యూకేలోను తారిఫ్స్ కానీ ట్యాక్సులు కానీ సుంకాలు కానీ పెరిగితే బోత్ యూకేలోను దాంతోపాటు యూరోపియన్ యూనియన్ కంట్రీస్లోనూ ప్రైసెస్ అనేవి పెరిగిపోతాయి విపరీతంగా. సో ఆల్రెడీ దారుణంగా ఉన్నటువంటి ఎకానమీ, కోవిడ్-19 వల్ల దుర్భరమైనటువంటి ఎకానమీలో కొత్త బాధలు తెచ్చుకుంటారా, కొత్త ఇబ్బందులు తెచ్చుకుంటారా, తెచ్చుకోరు. అందుకే డిసెంబర్ 25న వాళ్ళు ఒక పోస్ట్ బ్రెక్సిట్ డీల్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. సో ఈ ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అవి కన్ఫామ్గా ఉంటాయి, అఫ్ కోర్స్ విత్ సమ్ స్మాల్ రెస్ట్రిక్షన్స్, చాలా చాలా తక్కువ రెస్ట్రిక్షన్స్లో గూడ్స్ అనేవి ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఏం డీల్ చేసుకున్నారు అంటే టారిఫ్స్ అనేవి వేయకూడదని డెసిషన్ తీసుకున్నారు. దాంతోపాటు మీకు చూడండి షిప్పింగ్ రైట్స్, ఫిషింగ్ రైట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఒక ప్రాబ్లం వచ్చిందండి. ఫిషింగ్ రైట్స్ అంటే ఏంటి మళ్ళీ చెప్తున్నాను చూడండి. మామూలుగా యూకే ఏదైతే ఉంటుందో యూకే చుట్టూ ఉన్నటువంటి యూకే వాటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ దొరికేటటువంటి చేపలకి మంచి గిరాకీ ఎక్కువ, ఎందుకంటే వాటి తాలూకా టేస్ట్ అనేది బాగుంటుంది చాలా. సో ఏం జరుగుతుంది, మామూలుగా యూరోపియన్ యూనియన్ తాలూకా జాలర్లు ఎవరైతే ఉంటారో, ఫిషర్మెన్ ఎవరైతే ఉంటారో, ఫ్లీట్స్ ఏవైతే ఉంటాయో, యూరోపియన్ యూనియన్ ఫ్లీట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏం చేసేవి, యూకే వాటర్స్లోకి వచ్చి చక్కగా చేపలు పట్టుకునేవి. ఎప్పటి వరకు జరిగింది, బ్రిటన్ అనేది యూకే అనేది ఈయూలో ఉన్నంత వరకు, యూరోపియన్ యూనియన్ ఉన్నంత వరకు ఓకే హ్యాపీ. బట్ యూకే ఏం జరుగుతుంది, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోతుంది యూరోపియన్ యూనియన్లోకి. సో ఇప్పుడు షిప్పింగ్ ఏం చేయాలి, మామూలుగా ఏముంటుంది, నా యూకే మా తాలూకా వాటర్స్ మాకే అని చెప్పి అంటుంది. మీరు ఎంతైతే ముందు 100 చేపలు పట్టుకుంటే ఇప్పుడు ఓన్లీ 20 చేపలు మాత్రమే పట్టుకోవాలి, 80 చేపలు మాకే వదిలేయాలి అని చెప్పి యూరోపియన్ యూనియన్కి చెప్పడం అనేది జరిగింది. ఇక మీదట రూల్స్ మారుతాయి, రెస్ట్రిక్షన్స్ మారుతాయి అని చెప్పి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో దీని గురించి చాలా వరకు ఒక డీల్లోకి రాక చాలా ఇబ్బంది జరిగిందండి. ఇప్పుడు ఏం చేశారు అంటే ఓన్లీ 25% షేర్ యూరోపియన్ యూనియన్ యొక్క ఫ్లీట్ షేర్ ఏదైతే, వాళ్ళ చేపల షేర్ ఏదైతే ఉంటుందో 25% మాత్రమే వాళ్ళు గివప్ చేసి 75% పట్టుకోవచ్చు. అంటే ముందు 100 చేపలు పట్టుకునే వాళ్ళు అనుకోండి, ఇప్పుడు 75 చేపలు పట్టుకోవచ్చు. అర్థమైందా? 25% మాత్రం వదిలేయాలి, అది మాత్రమే పెట్టుకున్నారు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఇక్కడే ముందు యూరోప్ ఏం ప్రపోజ్ చేసింది, 80 చేపలు వదిలేయాలి, 20 చేపలు పట్టుకోండి అని చెప్పింది. జస్ట్ తక్కువ ఇచ్చింది. బట్ ఈ 20ని ఎంతకు పెంచారు, 75 పట్టుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగింది. నేను 100 చేపల లెక్క మీద చెప్తున్నానమ్మా, అర్థమైందా? పర్సంటేజ్ లెక్క బట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో ఇది కూడా ఎన్నాళ్ళండి, 5.5 years ట్రాన్సిషన్ పీరియడ్. ఇక్కడ నుంచి 5.5 years వరకు 70% ఆఫ్ దేర్ షేర్ వాళ్ళు హ్యాపీగా పట్టుకోనివ్వండి. 5.5 hours తర్వాత ఎవ్రీ ఇయర్ యాన్యువల్ మీటింగ్స్ ద్వారా షిప్పింగ్ రైట్స్ ఎలా ఉండాలి, ఎవరెంత పట్టుకోవాలని నిర్ణయిస్తాము అని ఒక డెసిషన్లోకి రావడం అనేది జరిగింది. సో ఫైనల్గా ఒక డీల్ వచ్చింది ఎవరెవరికి, యూరోపియన్ యూనియన్కి, దాంతోపాటు యూకేకి. ఇప్పుడు
జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఈ డ్రాఫ్ట్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో యూరోపియన్ యూనియన్కి పంపిస్తారండి. ఎవరు పంపిస్తారు? యూరోపియన్ యూనియన్ యొక్క కంట్రీస్, EU కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్తాయి. అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో ఈచ్ కంట్రీ డెలిగేట్ వాటిని పరిశీలిస్తారు, చక్కగా చదువుతారు. చదివి వీటి తాలూకు ఆమోదాన్ని ఎవరికి తెలుపుతారు? మళ్ళీ యూరోపియన్ యూనియన్ యొక్క పార్లమెంట్కి తెలపడం అనేది జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ పార్లమెంట్కి తెలిపితే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ తన తాలూకా పోర్టల్లోని, తన తాలూకా జర్నల్లోని దాన్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. ఈలోపు యూరోపియన్ యూనియన్ ఒకటేనా, యూకే ఏదైతే ఉంటుందో యూకే కూడా తన పార్లమెంట్లో పెడుతుంది దేన్ని, ఈ డీల్ యొక్క డ్రాఫ్ట్ బిల్ని. పార్లమెంట్ కూడా ఆమోదించింది అనుకోండి, అప్పుడు చక్కగా బయటకు వచ్చేస్తుంది హ్యాపీగా. సో ఇది జరుగుతుంది. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అమ్మ చూడండి, ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే ఈ డ్రాఫ్ట్ని యూరోపియన్ యూనియన్ డెలిగేట్స్కి పంపించారు కదా, ఈ డెలిగేట్స్ ఏమంటున్నారంటే తక్కువ టైం ఇచ్చారు, మాకు కాస్త ఎక్కువ టైం కావాలి, జస్ట్ 1 to 2 days ఇచ్చారు, మాకు ఇంకాస్త ఎక్కువ టైం కావాలి మేము ఇవన్నీ చదవడానికి అని చెప్పారు. రైట్, మొత్తానికి పోస్ట్ బ్రెక్సిట్ డీల్ అనేది జరిగింది, చారిత్రాత్మక ఒప్పందం అనేది, హిస్టారికల్ రికార్డ్ అనేది జరిగింది. సో పీపుల్ ఆర్ హ్యాపీ. అర్థమైందా? సో బిజినెస్కి ఏం ప్రాబ్లం లేకుండా, తారిఫ్స్ అనేవి ఉండవు కాబట్టి బిజినెస్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవండి. రైట్, చాలా హ్యాపీగా ఉంటుంది. దాంతోపాటు బ్రిటన్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి మానిటరీ సావరెంటీ ఏదైతే ఉంటుందో, ఎకనామిక్ సావరెంటీ ఏదైతే ఉంటుందో, పొలిటికల్ సావరెంటీ ఎకనామిక్ సావరెంటీ అంటే ఏంటి అంటే తన మానిటరీ పాలసీస్ తనే ఏర్పరచుకోవాలి అనేటటువంటిది. తన సావరెంటీ తన అండర్లోనే, తన గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది. ముందు యూరోపియన్ యూనియన్ కమిషన్ మనకి యూరోపియన్ యూనియన్ సభ్యులు ఎంతమంది అని చెప్పుకున్నాం? ముందు 28 అని చెప్పుకున్నాం కదా. ఈ 28 మందికి పాలసీ మేకింగ్ ఎవరు చేసేవాళ్ళు అంటే EU పార్లమెంట్ చేసే చట్టాలు. ఎకానమీ ఎవరు చూసుకునేవాళ్ళు అంటే EU కమిషన్ అనేది చూసుకునేది. ఎగ్జిక్యూటివ్ మొత్తం EU కమిషన్. మామూలుగా ఈ మనీ సెంట్రల్ బ్యాంక్గా ఏది వ్యవహరించేది అంటే యూరోపియన్ యూనియన్ సెంట్రల్ బ్యాంక్ వ్యవహరించేది. సో మొత్తం అన్ని యూరోపియన్ యూనియన్ అండర్లో ఉండేవి. బట్ దేనికి పోయింది? ఇది మన తాలూకా యూకేకి సావరెంటీ అనేది లేదు. తన కోరుకున్న ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్నట్టు సావరెంటీ మళ్ళీ వెనక్కి వచ్చింది. దాంతోపాటు ట్రేడ్ కూడా ఎటువంటి ఇబ్బంది అవ్వకుండా ఒక కన్సీలేషన్కి రావడం అనేది జరిగింది. ఇవన్నీ నేను చాలాసార్లు మాట్లాడుకున్నాం. దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలనుకోండి మీకు, ఇన్ కేసు నిన్న నేను ఏదైతే హిందూ అనాలిసిస్ చేశానో క్రిస్మస్ రోజు 25న, ఒక్కసారి ఆ అనాలిసిస్ చూడండి. అది ఇంకా డెప్త్గా వెళ్ళాను, ఇంకాస్త లోతులకు వెళ్ళి చెప్పాను. వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్, బ్రెక్సిట్ వల్ల తర్వాత ఏమైంది, ఇండియా మీద ప్రభావం ఏంటి, ఇవన్నీ చెప్పాను ఇన్ డీటెయిల్గా. సో బ్రెక్సిట్ అనేది చాలాసార్లు చదువుకోవాలి. ఎన్నిసార్లు చదువుకున్నా మనకు రివిజన్ అవ్వాలి, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. గుర్తుపెట్టుకోండి అమ్మా. మీరు యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అయితే మీకు ఇంతే లోతుగా ఇంకాస్త దీనిగా నేను చెప్పడం అనేది జరుగుతుంది. జాయిన్ అవ్వాలంటే ప్రశాంతి మేడం నెంబర్కి ఫోన్ చేయండి, చక్కగా మీరు జాయిన్ అవ్వండి. మీకు MCQ సెషన్స్, మెయిన్ సెషన్స్ అండ్ డౌట్ క్లియరెన్స్, ఎడిటోరియల్స్ ఇవన్నీ మీకు అందడం అనేది జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ టుడేస్ ఆర్టికల్స్ ఇన్ డీటెయిల్ అమ్మా. మళ్ళీ రేపు కలుద్దాం, రేపు మాట్లాడదాం. రైట్, బాయ్ అమ్మా.